దేవుడు ఈ నెలంతా కూడా మన పట్ల చేసినటువంటి అనేకమైన కృపలను బట్టి మనము దేవుని సన్నిధిలో చేరుకొని మనము ఈ రోజున సంఘముగా ఏకీభవించి ప్రార్థించే సమయాన్ని కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా దేవుడు మనకు చేసినటువంటి మేలులకు ప్రతిగా మనకు ముందుగా ఆయనకు స్తుతి అర్పణ చేయవలసిన వారిని ఉన్నాం. తర్వాత మనము ప్రార్థన వర్తమానాన్ని కూడా క్లుప్తంగా చూసుకుందాం. దీని కొరకై స్తుతి గురించి ప్రభు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని క్లుప్తంగా చూసుకుని ప్రార్థనకు వెళ్దాం. ప్రార్థన వర్తమానాన్ని కూడా గమనిద్దాం. దీని కొరకై మనము 147వ కీర్తన మొట్టమొదటిగా మనము 1వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 147 మొదటి వచనం, 147వ కీర్తన మొదటి వచనం. మన దేవునికి నేను ఇక్కడ చెప్పాను, మనం అందరం కూడా కలిసి చదువుకుందామని చెప్పాను. 147వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందాం. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట గొప్పతనం. అదే రీతిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తిని మాన్యత కలిగి అన్నిటి వారు సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ప్రభు సహాయం కొరకే ఆయన వైపు చూసి కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన మీ నామాన్ని బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ప్రభువా, రీతిగా ఈ లోకములో నుండి ప్రభా మీరు మమ్మల్ని వేరుపరిచి ఈ అపారమైన ప్రేమను మా పైన భరించి మమ్మల్ని తండ్రి నరకానికి వెళ్ళవలసిన మా ఆత్మలను రక్షించి మీరు మమ్మల్ని రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. వందనాలు. ఇది 2024వ సంవత్సరము జూలై నెల 1వ తారీఖు నుండి మొదలుకొని ఈ యొక్క నెల ఆఖరి గడియల వరకు కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, ఎన్నో మేలులతో నింపారు. మమ్మలను, మా కుటుంబాలను తండ్రి, మా బిడ్డలను, మా సంఘస్థులను తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా మా కుటుంబాలను జరగకుండా మీరు కాపాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మీరు చేసినటువంటి మేలులకు ప్రతిగా మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో చేరి ప్రభా మాటలతో మిమ్మల్ని మెరుగుపరచడానికి, అదే రీతిగా తండ్రి మరి స్తుతులు చెల్లించుకుని ప్రార్థన చేయడానికి మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. తండ్రి అల్పుడైన నన్ను, ఎన్నిక లేని వాడిన నన్ను తండ్రి ఘనమైన మీ పరిచర్యలో నన్ను కూడా నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క దయ, కృప తండ్రి నాకు దయచేయండి. మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి. సరైన వాక్యాన్ని నాకు నా యొక్క మదిలోకి తీసుకురండి. తండ్రి నా ద్వారా మీరు మహిమ పొందండి. అదే రీతిగా తండ్రి వచ్చిన వారి బయట వందనాలు చెల్లిస్తున్నాను. భారతంలో మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభావ. ఏ ఉద్దేశంతో వచ్చామో ఆ ఉద్దేశాన్ని మీరు మా పట్ల నెరవేర్చి తండ్రి మా అమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సంఘాలను
తండ్రి మీరు ఆశీర్వదించిన గురించి మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా రానైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిగిలిన వినయంతో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మనం చూసినట్లయితే కీర్తన 147లో మనం చూసినప్పుడు మన దేవునికి స్తోత్ర గానం చేయట మంచిది. అదే రీతిగా మరి ఇక్కడ మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో కూడా మనం చూసినప్పుడు ఒక మాట చెప్పబడింది. 3వ వచనంలో చూసినట్లయితే ప్రార్థనలు యాచనలు కృతజ్ఞాస్తులు చేయవలని హెచ్చరించుతున్నాను, ఇది మంచిది. ఏది మంచిది? ఇది మంచిది అని చెప్పి. ఏది మంచిది అంటే రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞాస్తులు చేయవలని హెచ్చరించుతున్నాను, ఇది మంచిది. మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. స్తుతి చేయటం మంచిది. అదేవిధంగా రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞాస్తులు చేయవాలని ఆయన మనల్ని బతిమాలుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది మంచిది. మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము దేవుని మందిరానికి రాగలిగాము అంటే మనము మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, లేక మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలను బట్టి కాదు, లేక మనం తింటున్నటువంటి ఆహార నియమాలను బట్టి కాదు, లేక మనం వాడుతున్నటువంటి మందులను బట్టి కాదు. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో అనేకమైన విషయాలు చెప్పబడుతూ వచ్చాయి. ముందుగా మనం చూసినట్లయితే 5వ వచనం చదవండి. సారీ 147:5. మన యొక్క ప్రభు ఎటువంటి వాడు? గొప్పవాడు. గొప్పవాడు, తర్వాత అధిక శక్తి గలవాడు. అదేవిధంగా ఆయన జ్ఞానానికి దేర్ ఇస్ నో లిమిట్, మితి లేదు. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి దేర్ ఇస్ నో లిమిట్, మితి లేదు, హద్దులు లేవు అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 6వ వచనంలో చెప్పినట్లయితే యెహోవా ముందుగా మనం చూసినట్లయితే యెహోవా దీనులను లేవనెత్తేవాడు. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన గొప్పతనము, ఆయన యొక్క జ్ఞానం ఏ విధమైన లిమిట్ లేదు. ఆయన చెప్తున్నటువంటి మాట, ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని నేను లేవనెత్తానని చెప్తున్నాడు. అదే రీతిగా మనం చూసినప్పుడు 7వ వచనంలో చెప్తున్నాడు ఆయన, చెప్తున్నారు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించండి. కృతజ్ఞతాస్తుతి. దేనికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? ఈ రోజున మన ప్రక్కన ఉన్నవారు, మనతో ఉన్నవారు, మనతో కలిసి భోజనం చేసిన వారు, మనతో కలిసి విహరించిన వారు ఈ రోజున మనల్ని విడిచిపెళ్ళిపోయారు. మనమైతే ఇంకా సురక్షితంగా ఉన్నాం. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన 7వ వచనంలో చూసినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించండి, సితారాతో మన దేవుని కీర్తించండి. సితారాతో అంటే వాయిద్యాలతో అని చెప్పి, అదే రీతిగా మనము దానిలో భాగంగా ఈ రోజున సితార వాయిద్యాలతో మనము
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, దాంతో మనం ప్రభువుని మహిమపరచాలి అని ప్రభువు చెప్తున్నాడు. కీర్తనతో మనము ప్రభువుని మహిమపరచాలి. కీర్తన అది కూడా ప్రభువుని స్తుతించేది. ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు కీర్తనలతో స్థారాతులను మీరు కీర్తించని అని చెప్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాడు. చూడండి 8వ వచనంలో చదవండి. కాబట్టి ఆయన గొప్పతనాన్ని చూసినట్లయితే ఆయన ఆకాశమును మేఘాలతో కప్పేవాడు. ఆకాశాన్ని ఆయన మేఘాలతో కప్పుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్రులను నక్షత్రాలను కూడా ఆయన సృష్టించి వాటిని మడత పెట్టగల శక్తిమంతుడు ఆయన. మనం ఈరోజు చూసినట్లయితే ఆ యొక్క కక్షలోనికి మరి అమెరికా నాసా వాళ్ళు ఒక సైంటిస్ట్ని పంపించారు. ఎంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొన్ని మిలియన్స్, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. అక్కడ శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానిలో ఉన్న రహస్యాలను వారు పట్టుకోలేకపోతున్నారు. అయితే గొప్పతనం ఏంటంటే, దేవుని గొప్పతనం ఏంటంటే ఆకాశంలో మేఘాలతో గొప్పతున్నాడు ఆయన. భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరుస్తున్నాడు. పర్వతాల మీద గడ్డి మొలిపిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాడు? వర్షం లేకపోతే మనము ఈ లోకంలో జీవించడము కష్టం. కాబట్టి ఆయన భూమి కొరకు వర్షాలను కురిపిస్తున్నాడు, మేఘాలను సృష్టిస్తున్నాడు, పర్వతాల మీద గడ్డి మొలిపిస్తున్నాడు. గడ్డి ఎందుకు నిజంగా ఈ మాట ఇలా ఉందా అనుకోవచ్చు. మనం గడ్డి ఎందుకు మొలిపిస్తున్నాడంటే, మన రోడ్డు పక్కన వెళ్ళిపోతున్నట్లయితే గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఆ గడ్డి తిని కూడా కొన్ని క్రిములు, అదేవిధంగా పక్షులు జీవిస్తున్నాయి. వాటిని పోషించడానికి దేవుడు యొక్క వాటిని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తున్నట్లయితే 8వ వచనంలో చూసినట్లయితే పశువులను చదవండి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన చూడండి, అంత గొప్ప దేవుడు ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పశువులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పశువులకు కావలసిన ఆహారాన్ని గడ్డి రూపంలో ఆయన పంపిస్తూ ఉన్నాడు. పిల్ల కాకులను ఆయన ఆహారం ఇచ్చేవాడు. చూసారా, మనం కాకుల్ని లెక్క చేయం. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక మాంసం దుకాణం దగ్గర ఒక కాకి అస్తమాటు వస్తూ ఉంది. మీరు చాలామంది చూస్తుండొచ్చు. డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఆ షాప్ వాడిని ఆ కాకిని పట్టుకుని కట్టేశారు, బంధించారు. అంటే తాడు కట్టే పక్కన పెట్టారు. దాని అరుపులకు ఆ ఏరియాలో ఉన్న కాకులన్నీ కూడా వచ్చేసి ఆ షాప్ దగ్గర గొడవ చేశారు. చూసారా, వాటిలో ఉన్నటువంటి యూనిటీ ఎలా ఉందో చూడండి. అది పెద్ద వింతగా వాళ్ళు మీడియాకి ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనం అనుకుంటాం కాకే కదా అనుకుంటాం, కానీ ఆ కాకులకు కూడా ఆయన ఆహారాన్ని పోషిస్తూ పిల్ల కాకులకు, పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారాన్ని ఇచ్చేవాడు. ఇదే విషయాన్ని యోబు గ్రంథంలో కూడా గుర్తు చేస్తున్నాడు దేవాది దేవుడు. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో చూసినట్లయితే యోబు గ్రంథం 38 చదవండి, 41వ వచనం. చూసారా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన గుర్తు చేస్తున్నాడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచబడేవాడు. చూసారా, మనం అనుకుంటాం, మనం మన పిల్లల వరకు మాత్రం ఆలోచిస్తాం. మన పిల్లవాడికి పాలు ఉన్నాయా లేవా, వచ్చినప్పుడు పాలు తీసుకుంటాండి, బిడ్డకు పాలు కావాలి అని మన వరకు మనం ఆలోచిస్తాం. ఇతరుల ఇంట్లో పాలు ఉన్నాయా లేవా, వాళ్ళ పిల్లలకు పాలు ఉన్నాయా లేవా అనేది మనకు అవసరం లేదు. వారి కుటుంబము అది వారు చూసుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు
కాకి పిల్లలు విషయంలో కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచేవాడు ఆయనే. అదేవిధంగా 40వ వచనం చదవండి. కాబట్టి మనము ఆ యొక్క సింహాలకి మనం ఆహారాలుగా ఏదైనా వేస్తామా, వేయగలమా? అది దగ్గరికి వెళ్తేనే అది ముందు మనల్ని తినేస్తుంది. అయితే దానికి కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు కాకులను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దీని అర్థాన్ని బట్టి మనం చూసినట్లయితే, అదే రీతిగా అయితే అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు చెప్పిన 3వదిగా మనం చూసినట్లయితే 13వ వచనం చదవండి. 13వ వచనం 147 కీర్తన 147 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ మనం డ్యూటీకి వెళ్తున్నాం కదా, మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా, అదేవిధంగా మన యొక్క ఇంటికి మంచి తలుపులు వేయించుకున్నాం కదా, దానికి మంచి గడియలు వేయించుకున్నాం కదా, తాళాలు వేస్తున్నాం కదా అని అనుకోవడం కాదు. ప్రభువే చెప్తున్నాడు, అవన్నీ కూడా నేనే చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. కాబట్టి అనుకోవచ్చు, మన యొక్క తెలివితేటల ద్వారాగానో లేక మన యొక్క జ్ఞానం ద్వారాగానో మనమన్నీ కూడా సాఫీగా నేను నడవడానికి, నడిపించుకోవడానికి, నా కుటుంబానికి నా యొక్క తెలివితేటలని మనం అనుకోవచ్చు. ఒకవేళ అవ్వచ్చు, కొంతవరకు కావచ్చు. అయితే అది దేవుడు ఇచ్చేటటువంటి ఆలోచన, అదేవిధంగా దేవుని యొక్క అనాది చిత్తము. కాబట్టి ఆయన మన గుమ్మాల యొక్క గడియలు బలపరిచి ఉన్నాడు, మన యొక్క పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, సరిహద్దులలో సమాధానాన్ని కలిగజేసి ఉన్నాడు. ఈరోజు చూసినట్లయితే అనేక మందికి మరి సమాధానం లేకుండా ఉన్నారు. అనేక మంది కుటుంబాలలో పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలు మరి చెవిటి వారిగా, మూగవారిగా, గుడ్డివారిగా, కుంటివారిగా, అంగహీనముగా వాళ్ళు పుట్టడం ద్వారా అనేక మంది నేను కళారా చూసినటువంటి పిల్లలు జస్ట్ వాళ్ళు బతుకుతున్నారు తప్ప వాళ్ళు చివరిలా ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క సొంగ కారుతూ ఉంటే, ఈ యొక్క నోటి నుంచి సొంగ కారుతూ ఉంటే ఆ తల్లి, ఆ తండ్రి వారి తెలియక కాచుకుంటూ ఉంటే తుడుస్తూ ఉంటారు. అదేవిధంగా వారికి అన్నం తినిపించడం ఎంత 25 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి కావచ్చు, మగ పిల్లలకి కావచ్చు. ఆ రీతిగా అనేక మంది కుటుంబాలలో పిల్లలు అంగహీనంగా, అదేవిధంగా వాళ్ళు అబ్నార్మల్ చిల్డ్రన్స్గా ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున మనలను, మన బిడ్డలను, బిడ్డల బిడ్డలను ఆయన ఆశీర్వదించాలని చెప్తున్నాడు. అదేవిధంగా ఆశీర్వదించుకున్నాడు, మీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించుకున్నాడు, మీ సరిహద్దులలో సమాధానం కలిగేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు కూడా ఆయనే. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కృప అనుకోవచ్చు. ఒకవేళ మనము అందరికీ అలాగే చేస్తున్నాడు కదా, నాకు కూడా చేశాడు అనుకోవచ్చు. కానీ కాదు, ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. మరి ఎక్కువ ఆలోచన చేయడం ద్వారా మైండ్ హెమరేజ్ అంటారు, బ్రెయిన్ హెమరేజ్ అంటే అది ఆ బ్రెయిన్ పగిలిపోతుంది లోపల. వ్యాపారస్తులు టెన్షన్ తట్టుకోలేక బ్రెయిన్ హెమరేజ్. దేవుడు మనం చాలా సాఫీగా ఆలోచించేటువంటి గుణాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఈ నెలంతా కూడా మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని ఆలయంలో మనం కృతజ్ఞతగా, స్థుతిగా
పూర్తిగా మనం చేరుకోగలిగామంటే అదే దేవుడి యొక్క కృప. అంత మాత్రమే కాదు, మనము ఇంకా చూసుకున్నట్లయితే ఆయన వర్షాన్ని ఇస్తున్నానని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా 19వ వచనం చదవండి. కాబట్టి ఆయన మరి తన వాక్యాన్ని యాకోబులకు తెలియజేస్తాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేస్తాను. అంటే ఆయన బిడ్డ, మనం కూడా దేవుని బిడ్డలుగా మారగలిగాము అంటే దేవుడి కృప, ఆ యొక్క ధన్యత, ఆ యొక్క కట్టడలను ఆయన న్యాయ విధులను మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఆయన వెలుగులో ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాము. అనేక మందికి యొక్క గొప్ప ధన్యత లేదు. కొంతమంది నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా వారికి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క భయము, ఆ యొక్క భక్తి అన్నది వారిలో లేదు. ఈ రోజున దేవుడు ఈ నెలంతా కూడా కాపాడాడు కాబట్టి మనం దేవుని మందిరానికి రాగలిగామంటే దేవుని దయ. కాబట్టి దీనిని బట్టి ఆయన అంటున్నాడు, పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేసే దేవుడు. ఆయనకు అంత శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మరి పోషించేటువంటి దేవుడు. దీనికి ముందుగా మనం చూసినట్లయితే ఆయన మనల్ని పోషించేవాడు. అది ఇక్కడ 2వ వచనంలో రాయబడింది, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. చూసారా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఆయన పాడైపోయిన జీవితాలను బాగు చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరి మనల్ని పోషించేవాడు. కాకులను పోషిస్తున్నాడు, మనల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన మనకి ఈజ్ గివింగ్ ఎ సెక్యూరిటీ, మనకి భద్రత ఇస్తున్నాడు. మనకి చూసారా, జస్ట్ కాలు జారి పడిపోతే కూడని చోట తగిలినట్లయితే, నరాలు చిన్న నరం దెబ్బతిన్నట్లయితే, మనిషి సరైనటువంటి నరం పోయినట్లయితే మనము పెరాలసిస్ అయిపోతాం, లేక కొమ్మలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మన కాళ్ళు బలపరుస్తున్నవాడు ఆయనే, మన గాయాలను కడుతున్నవాడు ఆయనే, ఆయన కాపాడుతున్నవాడు ఆయనే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా నాకు స్తుతి చేయండి, కృతజ్ఞత చేయండి, కృతజ్ఞులుగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రార్థన చేయడానికి ముందుగా, మన యొక్క ప్రార్థనలో ముందుగా మనలో స్తుతి, ఆరాధనకు ముందు కూడా మనం స్తుతి చేయాలి. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన కొరకే మనం చూద్దాం. మనం చూసినటువంటి తిమోతి రాష్ట్ర మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. మొదటి వచనం ఒకసారి చదవండి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఒక బాధ్యత ఇచ్చాడు, మన మీద ఒక భారాన్ని పెట్టాడు. ఆయన మనల్ని ఎంతవరకు కూడా కాపాడుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆయన మన పైన ఒక భారాన్ని పెట్టాడు, ఒక పనిని నాకు చెప్పాడు. ఆ పని మన ఇండివిజువల్గా ఇచ్చాడు, అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మనకి ఇచ్చాడు. సంఘంగా కూడా ఆయన కొన్ని పనులు మనకి ఆయన కేటాయించాడు. సంఘము చేయవలసిన పనుల గురించి మరి బైబిల్ ఏం చెప్తూ ఉంది, అదేవిధంగా వ్యక్తిగతంగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అన్నది బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని ముందుగా తెలుసుకోవాలి. అదేవిధంగా దేవుడు ఎవరు కూడా తెలుసుకోవాలి. అంటే మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నామంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం,
ఆ ప్రార్థన చేయడం ద్వారా ఆయన ఆ ప్రార్థనకు నెరవేర్చే దేవుడా కాదా అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆయన మనము 147వ కీర్తనలో మనం చూసాము. ఆయన శక్తి, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి తెలియదని చూసాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆ తర్వాత సంఘం చేయవలసిన పనులు ఏంటనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు ఎస్, నేను మా డాడీని నాకు పెన్ కావాలని అడిగితే మా డాడీ తీసుకొస్తాడనేటువంటి ఒక ధైర్యం లేక అది ఆ యొక్క నిశ్చయత ఉన్నప్పుడే మనం డాడీ దగ్గర అడుగుతాం. వేరే వాళ్ళు మనం అడగం. ఎందుకంటే మన డాడీ, మన తండ్రి గారు మనకు తీసుకొచ్చి ఇస్తారు మనం అడిగినట్టునే. అదేవిధంగా మన దేవుడు ఆ యొక్క మరి పని చేస్తాడా లేదా, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏంటన్నది మనం తెలుసుకోవాలి. ఒక సందర్భంలో ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తారు, పిలాతు దగ్గర చెప్తాడు. పిలాతు ప్రభుతో అంటున్నాడు, నేను కాపాడడానికి అదేవిధంగా శిలువ వేయడానికి నా దగ్గర అధికారం ఉందని చెప్తాడు. అయితే పైనుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప అది నీకు కాదు అనే విషయాన్ని చెప్తాడు అక్కడ. కాబట్టి పైనుండి అధికారం మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఎందుకని ప్రార్థన చేయాలి చూసినప్పుడు 6వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనందరి కొరకు కూడా ఆయన విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని నడిపించగల దేవుడు, సమర్థుడు. అది అంత మాత్రమే కాదు, ఆయన మన మీద పెట్టినటువంటి భారం ఏంటంటే మొదటి వచనంలో చెప్పిన రీతిగా మనము సంపూర్ణమైనటువంటి వ్యక్తి. భక్తి అనేది ఏంటి? సంపూర్ణమైనటువంటి వ్యక్తి. మాన్యత అంటే ఏంటి? మాన్యత అంటే ఏంటి? తెలుగులో మాన్యత అంటే ఏంటి? ఇందులో ఏంటి బ్రదర్? ఇందులో భక్తి మాన్యత అని చెప్తుంది కదా ఫస్ట్ వర్డ్. తెలుగులో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఒక మాట రాయబడింది. మాన్యత అంటే తెలుగు భాషలో మనం చూసినట్లయితే అది ట్రాన్స్లేషన్ అన్నది మరి సాంస్క్రిట్ వర్డ్ అయ్యడానికి మనకు తెలియదు, కానీ అది రెస్పెక్ట్ అంటే మన దేవుడికి మనము రెస్పెక్ట్గా, అదేవిధంగా భక్తిగా, రెండు మాటలు. సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి, అంటే మాన్యత అంటే గౌరవం, రెస్పెక్ట్ కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కాబట్టి మనము ఈ విషయంలో చూసినట్లయితే ఈయన ఏంటి, మనము ఈయనకు ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా ఏంటి, ఎలా జరుగుతాయి అనే విషయాన్ని చూసినట్లయితే మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము మన యొక్క దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పబడింది. 17వ వచనం చదవండి. ఆయన సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగాలు కలుగును గాక. ఏమిటంటే కొంతమంది రాజులను మనం చూస్తాం. షాజహాన్ చూసాం, తాజ్మహల్ కట్టాడు. తాజ్మహల్ మాత్రమే ఉంది ఇప్పటికీ కూడా, కానీ షాజహాన్ లేడు. షాజహాన్ కూడా అక్కడే రిజిస్టర్ పెట్టేశారు. అదే మనం చూస్తూ వెళ్తున్నట్లయితే
ఈ యొక్క మైసూర్ మహారాజా ప్యాలెస్ ఉంది బెంగళూరులో, కర్ణాటకలో. అయితే ఆ మహారాజా లేడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికీ కూడా అక్కడ రాజమహల్ ఉంది విజయనగరంలో, కానీ ఆయన లేడు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా రాజులుగా ఉన్నారు, పరిపాలన చేసిన వారు. దగ్గరగా విజయనగరం నుండి కన్యాకుమారి వరకు, అటు బళ్ళారి వరకు రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు వారి సంతానం ఈ రోజున ఆర్డినరీ హౌసెస్లో ఉన్నారు. ఆ రాజులందరూ కూడా మట్టికి మట్టి అయిపోయారు. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అని చెప్తున్నాడు ఆయన 17వ వచనంలో, ఆయన సకల యుగములలో రాజు. అన్ని యుగాల్లో కూడా ఆయన రాజు. ఇంతకు ముందు వారు చూసిన వాళ్ళందరూ కూడా ఒక యుగంలో ఉండే కొంతకాలంలోనే రాజులుగా ఉన్నారు. అయితే ఈయన మన రక్షకుడు, ఆయన సకల యుగములలో రాజు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడికి ఘనతయు మహిమయు యుగములు కూడా కలుగుతుంది కాదు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన సకల యుగాలలో మరి ఆయన రాజుగా ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇదే 1 తిమోతి 6వ అధ్యాయంలో చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయంలో 15వ వచనం నుండి దయచేసి చదవండి. చూసారా, మనము ఆశ్రయించుతున్నటువంటి దేవుడు, మనము వెలుగొప్పుతున్నటువంటి దేవుడు, మనం యాచన చేయబోతున్నటువంటి దేవుడు. అదేవిధంగా ఆయన గొప్పతనం ఎలాంటిదో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు 15వ వచనంలో, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మన యొక్క ప్రభువు ఎటువంటి వాడు? ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన దగ్గర సమీపించడానికి కూడా మనకి తెలియదు. అటువంటి సమీపింపరాని తేజస్సు అంటే అంత బ్రైట్ అన్నమాట. మనం సూర్యుడిని చూడాలని ప్రయత్నం చేసినట్లయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైంలో మనం సూర్యుడిని చూడాలి అనుకుంటే, ఒకవేళ బ్లాక్ కలర్దా లేకుండా చూడాలంటే మనం చూడలేము, పిడుగును మనం చూడలేము. దాని యొక్క తేజస్సు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఆశ్రయిస్తున్న దేవుడు, మన రక్షకుడుగా మన దేవుడు, ఆయన గొప్పతనం గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆయన తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్తకాలమందు ప్రత్యక్షతను కనపరిచేవాడు. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండను కాక. చూసారా, ఆయన గొప్పతనం గురించి మరి పౌలు గారు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రార్థన చేయడానికి దేవుడు తన ఆలయానికి నడిపించుకున్నాడు. కాబట్టి మనం వచ్చి ఊరకనే ఉండకూడదు, ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా చేయాలి. తద్వారా ఆయన చాలా సంతోషిస్తాడు. ప్రార్థన చేయడం మనకు ఆశీర్వాదం. రాబోయే మనకి ముందుకు ఇంకా వెళ్తున్నట్లయితే అది ఆశీర్వాదం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఇది మంచిది, 1 తిమోతి 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇది మంచిది, ప్రార్థన చేయడం మంచిది అని చెప్పి రాయబడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇంకా అందరి కొరకు ప్రార్థన,
మెయిన్ మనము ప్రార్థన దేని కొరకు చేయాలి అంటే ఆత్మల రక్షణ కొరకు చేయాలి. ఆత్మలను రక్షించడం దేవుడు మన మీద పెట్టినటువంటి ఒక భారం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకొని సువార్త చెప్పగలిగేటువంటి టాలెంట్ మనందరికీ కూడా ఇచ్చాడు. అయితే దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, ఆ యొక్క ఆసక్తిని బట్టి ఉంటుంది, అదేవిధంగా సమయాన్ని కేటాయించడాన్ని బట్టి ఉంటుంది, ప్రార్థన చేయడాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయడం అన్నది ఎవరైతే దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రార్థనలు చేయగలరు, లేకపోతే ప్రార్థన చేయలేరు. అది ప్రభు చాలా తేటగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా ఈ యొక్క రాజుల కొరకు, ప్రభువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకని చేయమన్నాడంటే మనము అక్కడ చెప్పాడు మొదటి తిమోతి 2వ అధ్యాయంలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వంకరి టైప్ రాజులు, వంకరి టైప్ వారి ప్రభువులు లేక అఫీషియల్స్ వచ్చారనుకోండి, కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు. మన యొక్క రాష్ట్రంలో చూసినట్లయితే చెత్తకు ఒక పన్ను, మనం తీసుకెళ్ళి చెత్త కుండలు వేయడానికి ఒక పన్ను. అది ఎప్పుడు కూడా మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అదేవిధంగా కొన్ని దేశాలలో బైబిల్ పట్టుకుని వెళ్తే డైరెక్ట్గా షూట్ చేసే అధికారులు. అయితే మనకి దేవుడు కృప. అదేవిధంగా రాజుల కొరకు, అదేవిధంగా మరి అధికారుల కొరకు ఎందుకు చేయాలంటే మనం సుఖంగా బ్రతకాలి, మన కోసమే. అది అంటే ఆ ప్రభువ అతనికి జ్ఞానం ఇవ్వండి, విచక్షణ జ్ఞానం ఇవ్వండి, ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగించేటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళు సౌమ్యంగా అందరినీ కూడా సుఖంగా బ్రతుకులాగా వారికి కొన్ని నియమాలు, ఆర్డర్స్ ఇష్యూ చేయలాగా ఆ రాజులకు కావాల్సిన జ్ఞానం ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులకు జ్ఞానము ఇవ్వాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా అది మనకి మంచిది, మనం సుఖంగా ఉంటాం, మనం నెమ్మదిగా ఉంటాం. కాబట్టి 2వ విషయాన్ని చూసినట్లయితే ఇదే 2వ అధ్యాయం మొదటి తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనం చూసాము, ఎందుకంటే మనం సుఖంగా ఉండాలంటే వారు మంచిగా ఉండాలని చెప్పి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడే మనం మంచిగా ఉండగలం. ముందుగా మనం చూసినట్లయితే విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన ఇక్కడ అనేక విషయాలు చెప్పబడ్డాయి, 4 విషయాలు చెప్పబడ్డాయి. ఈ యొక్క భాగంలో 2వ వచనంలో చెప్పబడినట్లయితే చూసినట్లయితే విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుతున్నామన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విజ్ఞాపన అంటే ఏంటంటే మనం ఇతరుల కొరకు ప్రార్థించడం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం. అది కాబట్టి సపోజ్ మనకు అనుకుంటాం, మనకు తెలుసు, వాళ్ళు చెప్పవసరం లేదు. మనకి ఒక విశ్వాసి ఉన్నాడు, ఆ విశ్వాసురాలు ఉన్నారు, ఒకవేళ వాళ్ళ బిడ్డలకు రక్షణ లేదు, వాళ్ళ అమ్మగారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, చెప్పిన మాట వినడం లేదు పిల్లాడు, ఆ విషయం మనకు కూడా తెలిసింది. కాబట్టి ప్రార్థనా సహాయం ఏ విధంగా దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేయడం, ప్రభువా పలానా సహోదరి వారి కుమారుడు, పలానా సహోదరి వారి కుమార్తె ఈ విధంగా రక్షణ లేకుండా ఉంది ప్రభువా, మీరు దయచేసి వారికి సహాయం చేయండి. అది విజ్ఞాపన చేయడం. ఇంకొకరి గురించి మనం విజ్ఞాపన చేయడం, అది మనకు ఆశీర్వాదం. అయితే నా బిడ్డ, నేను రక్షించుకున్న నా బిడ్డ నా పని సక్రమంగా చేస్తున్నాడు అని ప్రభు సంతోషిస్తాడు. అదేవిధంగా మనం తెలిసి కూడా ఒకవేళ విడిచిపెట్టినట్లయితే అది మనకి పాపం. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మనకి మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే మనకు తెలిసిన వారిలో, రక్షణ లేకుండా ఉన్న వారిలో, లేక అనారోగ్య సమస్యలతో ఉన్న వారిలో, లేక ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారి విషయంలో, లేక
సాతాను యొక్క బంధహస్తాలలో చిక్కుకున్న వారి విషయంలో ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? కానీ మనము సమయాన్ని మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన సంపాదన కొరకు, అదేవిధంగా మన కొరకు మాత్రమేనా, లేక కొద్దిమంది లిమిటెడ్గా మనకి బాగా తెలిసిన వాళ్ళ గురించి మాత్రమేనా? మనం ఎందుకని మనము వేలూరులో మరి అక్కడ సహోదరుడు సురేష్, అదేవిధంగా మరి సహోదరి మరణించారనే వార్త, ఆ వార్త విన్న వెంటనే, అది కూడా 3 ఆడబిడ్డల యొక్క తల్లిదండ్రులు కాదు, నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది. ఆ విషయం నాకు గుర్తు వచ్చినప్పుడల్లా కన్నీరు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నాకు వస్తుంది అని చెప్పి నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు. ఆ యొక్క సిచ్యువేషన్లో మనం వెళ్ళిపోయినట్లయితే, అదే పరిస్థితి ఒకవేళ నా కుటుంబంలో వచ్చినట్లయితే అది ఎలా ఉంటుంది? మనం తట్టుకోలేము. అదే భావన, అదే ఆతృత, అదే దాహము ప్రభు యేసుక్రీస్తు వారికి ఉంది. అదే దాహము, అదే పట్టుదల, అదే ఉద్దేశము మనం కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. విజ్ఞాపన చేయాలి. ప్రభా, 3 ఆడపిల్లలు, ప్రభా మీరు గుర్తు చేసుకోండి, అంతే మనం చేసేది. విజ్ఞాపన చేయాలి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అదేవిధంగా ఈ రోజున మనం చూసిన రీతిగా మరి కేరళలో అనేక వందల మంది జీవ సమాధి అయిపోయారు. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే మరి జెరూసలేం పక్కన మరి గాజా ప్రాంతంలో చూసినట్లయితే అక్కడ పరిస్థితి, మీరు బీబీసీలో చూసినట్లయితే అక్కడ పరిస్థితి ఎంతో విచారకరంగా ఉంది. తన తండ్రిని తన కొడుకు ముందుగానే కాల్చి చంపిన తర్వాత గుర్తుగా ఆ తండ్రి యొక్క షూను తీసుకుని నడుస్తున్నాడు కుర్రాడు, చిన్నవాడు, వాడికి బట్టలు కూడా లేవు, ఒక ఖాళీ ఒక ఫ్యాంట్ మాత్రమే ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎంతో నెమ్మదిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. అంటే దేవుడు కృప మన పట్ల చూపుతూ ఉన్నాడు. అటువంటి వారి విషయంలో మనకు తెలిసినప్పుడు మనం ప్రార్థన, విజ్ఞాపన చేయడం మన యొక్క బాధ్యత. అదేవిధంగా అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ అదే మనం ఈరోజు ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయ్యాడు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఓటర్స్ అతను ఎన్నుకున్నారు, అవుతున్నాడు. అదేవిధంగా రేపు పరలోకానికి మనం వెళ్ళినప్పుడు ఎంతమంది ఆత్మలను నువ్వు నా కొరకు సంపాదించగలిగావని ప్రభు అడిగినప్పుడు మనము తల దించుకునేవారిగా కాకుండా తల ఎత్తుకునేవారిగా మన యొక్క మరి ప్రార్థనల ద్వారా, మన యొక్క సాక్రిఫైస్ త్యాగం ద్వారా, పౌలు గారు అంటారు, ఒక ఆత్మ యొక్క రక్షణ కొరకు నేను గర్భవేదన పడుతున్నాను. స్త్రీలకి తెలుస్తుంది డెలివరీ టైంలో, ఆ బిడ్డను జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధపడుతుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎంత సంతోషిస్తుంది, బాధ అంతా మర్చిపోతుంది. అదే రీతిగా మనం కూడా ఆత్మ యొక్క రక్షణ విషయంలో గర్భవేదన, మనము అటువంటి గర్భవేదన మనం పడాలని ప్రభు గుర్తు చేస్తున్నాడు. తద్వారా మనము హెచ్చించబడతాం దేవుని ద్వారా. ఇది గివెన్ రివార్డ్. అది దాని కొరకు మనం ప్రయాసపడాలి, విజ్ఞాపన చేయాలి. అదేవిధంగా యాచన అన్నది కూడా ఏంటంటే మనం ఆయన్ని బతిమాలుకోవాలి. రక్షణ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు మనకి శ్వాస ఇచ్చాడు. శ్వాసలు మనం ఊపిరి విడవగలుగుతున్నాం, ఊపిరి తీసుకోగలుగుతున్నాం అంటే ఆ దేవుడి కృప. ఒకవేళ మన హార్ట్ ఒకసారి జస్ట్ ఒక క్షణం పాటు ఆగిపోయినట్లయితే మనం మీకుండం, బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోతుంది, మనిషి ఆటోమేటిక్గా చనిపోతాడు. కాబట్టి మనము ఆ కృతజ్ఞత, దేవుడు చేస్తున్నటువంటి మేలు, ఆయన శ్వాస ఇచ్చాడు కాబట్టి మనం ప్రార్థించగలుగుతున్నాం. ఆయన శ్వాస ఇచ్చాడు కాబట్టి దేవుని మందిరానికి రాగలుగుతున్నాం. ఆయన శ్వాస ఇచ్చాడు కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, ఆరాధన చేయగలుగుతున్నాం, దేవుని కార్యాల్లో మనము నిమగ్నం అవ్వగలుగుతున్నాం, దేవుని పరిచర్య చేయగలుగుతున్నాం. ఆల్ ద క్రెడిట్ విల్ గో టు ద గాడ్. దేవుడికి మాత్రమే
ఈ యొక్క సమస్తమైనటువంటి మూల్యము ఆయనకు వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఫిలిప్పీలకు మనందరికీ తెలిసిన మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కాబట్టి మన యొక్క ప్రతి విన్నపాన్ని కూడా మన జీవితాలలో ఏది వచ్చినా సరే, అది సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చేయాలి? చదవండి మరోసారి. దేనిని గూర్చి చింతపడకుడి ఏ విషయంలో కూడా చింతించదు. చింతించి మనం ఏం చేయలేము. ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ యొక్క విన్నపాలను దేవునికి తెలియజేయండి. అదే రీతిగా రెండవదిగా మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు ప్రభు. మీరు లోబడి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి. సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని మరి యొక్క బాధ్యతగా నడిపిస్తున్నటువంటి వారికి లోబడి ఉండండి. ఎందుకంటే దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు అంటే అది దేవుడి యొక్క అనుగ్రహం. కాబట్టి మనకి లోబడినటువంటి అధికారం మనం కాంగ్రెస్ తినడానికి కాదు, దేవుని పని చేయడానికి, విధేయతగా చేయడానికి, భయభక్తులతో చేయడానికి, ఆయన చిత్తానుసారంగా చేయడానికి. ఆ విధంగా చేసినప్పుడు, లోబడినప్పుడు దేవుడు మనం చూసి హర్షిస్తాడు, సంతోషిస్తాడు, హెచ్చిస్తాడు, ఇంకా ఇంకా హెచ్చిస్తాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అంత గొప్పగా ఆయన బిడ్డల పట్ల ఆయన చేయగల శక్తివంతుడైన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 1 Peter chapter 2 verse 13 చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి. కాబట్టి మనం లోబడి ఉండాలి. ప్రభుత్వాలు చేసే వారికి మనం లోబడి ఉండాలి. ప్రభుత్వాలు చేసే వారికి లోబడి ఉండాలి. ఎందుకంటే మనము ఈ యొక్క ప్రభుత్వాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనం దేవుని పని చేయడానికి మాత్రమే ఉన్నాం. ఆ యొక్క ప్రభుత్వాలకు లోబడి మన పని మనం చేసుకోవాలి. మన యొక్క దేవుని యొక్క రాజ్యానికి పని మన పని చేసుకోవాలి, లోబడి ఉండాలి. అది అప్పుడు మాత్రమే ఉంటుంది. రోమేలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, రోమేలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. 13:1. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. ఒక అధికారికి దొరికిందంటే అది దేవుని వల్లే వాడికి దొరికింది. కాబట్టి ఆ యొక్క అధికారం వాడికి ఇవ్వబడింది, ఒక ఆఫీసర్కి ఇవ్వబడింది. మనం ఒక చోట పనిచేస్తున్నామంటే పై అధికారికి మనం లోబడి ఉండాలి. అది ప్రభు నేర్పుతున్నటువంటి మాట. తద్వారా మనము సుఖంగా బ్రతకగలం, దేవుని పని మనం చేయగలం. కాబట్టి అదే రీతిగా మనము ఇంకా దేని కొరకు మనం ప్రార్థించాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో మనం ముగించుకుందాం. 29 ఇర్మీయా గ్రంథం 29 13వ వచనం చదవండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. 29:7వ వచనం. మరోసారి చదవండి. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణముల యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూసారా, 29వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 7వ వచనము. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కాబట్టి ఈరోజు నజరేయులేమో పట్టబడుతూ ఉంది, నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు యావత్ ప్రపంచంలో చల్లాచెదరైపోయి ఉన్నారు. కాబట్టి దాని యొక్క క్షేమం వరకు మనం ప్రార్థన చేయడం ద్వారా అది మనకి క్షేమం అని చెప్పబడుతుంది. 7వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమును. కాబట్టి మనము అదే రీతిగా మనం చూసినట్లయితే
సామెతలు 21వ అధ్యాయంలో మాట చూస్తూ మనం నేర్చుకుందాం. సామెతలు 21వ అధ్యాయము అధికారుల విషయం గురించి ఏమని చెప్పబడుతుంది అంటే 21 సామెతలు 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. కాబట్టి యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. కాబట్టి మనము ఆ రాజుల కొరకు ప్రార్థన చేయాలనే విషయం గురించి అదే చెప్పబడుతూ ఉంది. అదే రీతిగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే ఈ యొక్క భక్తి మాన్యత అనే 2 విషయాలు మనం చూసుకున్నాం. భక్తి మాన్యత. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూసినప్పుడు భక్తి మాన్యత అని చెప్పబడింది. భక్తి మాన్యత అంటే భక్తి అంటే ఏంటి? మనం అందరం అనుకుంటే భక్తి లేదు అంటాం. భక్తి లేదు, భయం లేదు అంటాం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే భయపడి తన జీవితం అంతా దేవునికి అంగీకార యోగ్యంగా జీవించడం, భయముతో జీవించడం. ఈ యొక్క భక్తి అనే మాట ఈ తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తూ వస్తున్నటువంటి 1 తిమోతి పత్రికలో దగ్గరగా ఒక 10 సార్లు ఈ మాట వచ్చింది. భక్తి అనే మాట చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. దైవభక్తి గలవారని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. భక్తి అనే మాట మాత్రం చదవండి. దైవభక్తి గలవారని. దైవ భక్తి కలవాలి. అదేవిధంగా 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని కూర్చునేటువంటి మర్మము గొప్పదై ఉన్నది. మూడోసారి వచ్చింది భక్తి అనే మాట 4వ అధ్యాయం 7వ వచనం. దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. అదేవిధంగా 8వ వచనంలో అన్ని విషయాలలో ప్రయోజనకరము. భక్తి అన్నది అన్ని విషయాలు కూడా ప్రయోజనకరమై ఉంది. అదే రీతిగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తల్లిదండ్రులను ఈ రోజులో చూసినట్లయితే పట్టించుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. తన యొక్క శ్వాస ఉన్నంత వరకు కూడా తనకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని గణపరచాలి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అయితే సాతాను ఈ రోజుల్లో అనేక కుటుంబాలలో మరి తల్లిదండ్రులకు బిడ్డలకు అగాధాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారి వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. భక్తి. అదేవిధంగా చూసినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తిలో గొప్ప లాభ సాధనమైనది. సంతుష్టి సహితమైన దైవభక్తి. అదేవిధంగా 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మనుషులు వ్యర్థ వివాదాలు కలుగుతున్నవి. అదేవిధంగా చూసినట్లయితే దైవభక్తి గురించి చెప్పబడింది 6వ అధ్యాయం 6వ వచనం. అదేవిధంగా 6వ అధ్యాయం 11వ వచనం. విశ్వాస సంబంధమైన
జీవాన్ని మనం చేపట్టడానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి, నిత్య జీవాన్ని పట్టుకోవాలి. కాబట్టి దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది. మనం సాక్ష్యం ఇచ్చాం, బాప్తిస్మము సాక్ష్యం ఇచ్చాం మనం అందరం కూడా. కాబట్టి మనము నీతి కొరకు నేను జీవిస్తానని మనము ప్రమాణకం చేశాం. ఆ యొక్క ప్రమాణం చేసినటువంటి మాటను మనం నిలబెట్టుకొని ఆ యొక్క అనేక సాక్షులతో మనం ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను నెరవేరుస్తూ మనం నిత్య జీవాన్ని పొందడానికి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అథారిటీ, ప్రార్థన చేసే అథారిటీ మనకి మాత్రమే ఇచ్చాడు. ఆయన బిడ్డలకు ఇచ్చాడు, ఆయన బిడ్డల మీద మనకి ఇచ్చాడు. ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని మనం తెలుసుకుని ఈ రాత్రికాల సమయంలో భారంతో ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర స్తుతి చెల్లించి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయపడును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మన భారాలను పంచుకొని ప్రార్థించండి. ముఖ్యంగా మన బేతేలు సంఘము అనేక ఆత్మలతో నింపబడాలి. వెనక్కి వెళ్తున్నటువంటి, నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి ఆత్మలు కూడా ప్రభు మందిరానికి నడిపించబడడానికి దేవుడే సహాయం చేయాలని ప్రార్థించండి. అదే రీతిగా సిస్టర్స్ మినిస్ట్రీ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని ఇంకా దేవుడు అభివృద్ధి పరిచి వారికి ఇచ్చిన భారాన్ని నెరవేర్చాలని, అదే రీతిగా సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆదివారం ఆరాధన, శుక్రవారం సిస్టర్స్ ప్రార్థన, బుధవారం సంఘ ప్రార్థన అన్నిటికీ కూడా బిడ్డలందరూ తరలి వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుని ఆత్మీయంగా బలపడి దేవుని కార్యాలయం వారు స్థిరంగా ఉండేలాగా, ఇంకా కొత్త వారు అనేక మంది చేర్చులాగా దేవుని సహాయం కోరుకుంటూ అదే రీతిగా మీకున్నటువంటి భావాలను కూడా పంచుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. టైం 11 o'clock అవుతుంది, 11 గంటలు అవుతుంది. 12, 12:30, 1 గంట అవసరమైతే 2 hours మీరు ప్రార్థన చేయండి.